ఏపీలో విలువలు లేని రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్. పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీ ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇన్ని దారుణాలు జరుగుతా ఉన్నా కూడా నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలా సాగదు. ఈరోజు నిజంగా ఏ వర్గము కూడా సాటిస్ఫైడ్ గా లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక ఉద్యోగం రాలా. పైగా ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఈయన ఊడబెరికింది ఎంతమందియో తెలుసా? 2,60,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు హూష్ కాకి. ఈయన వస్తానే 15,000 మంది ఏపీ బ్రివరేజెస్ లో పనిచేస్తా ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ హూష్ కాకి. ఈయన వస్తానే రేషన్ షాపుల్లో రేషన్ బండ్లు పెట్టుకుని నడిపిస్తా ఉన్న 9,800 మంది వాహనాలు, ఒక్కొక్క వాహనంలో 2 పనిచేస్తారు. 20,000 మంది ఉద్యోగాలు హూష్ కాకి. ఈ మనిషి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కొత్తవి ఇవ్వడం దేవుడెరుగు, గానీ ఉన్న ఉద్యోగాలు ఏకంగా 3 లక్షల పైసలకు ఉద్యోగాలు హూష్ కాకి ఈయన వచ్చిన తర్వాత. మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తా ఉన్నాం రాజకీయాలను భ్రష్టు పట్టిస్తా ఉన్న పరిస్థితి. ఎప్పుడైనా చూసాము అనంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతా ఉన్న వైఫల్యాలను, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతా ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు, ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, దొంగ సాక్ష్యాలను సృష్టిస్తా ఉన్నారు.